వరి ధాన్యమే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్. ఎంత ఎవ్రీ ఇయర్ 50-60 వేలు తగ్గుకుంటూ పోయారు గవర్నమెంట్ స్కూల్స్లలో. లాస్ట్ 2 నెలల నుంచి లాస్ట్ టైం 50,000, ఈసారి 1,50,000 స్టూడెంట్స్ పెంచారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ గ్రాఫిక్లో పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లలో. పిల్లలు నమ్మకంతో జాయిన్ అవుతారు. అన్ని టెంకాయలు కొట్టిపోయిండు. టిమ్స్, నిమ్స్, అల్వాలు, ఎల్బీ నగరు, వరంగల్, ఉస్మానియా అని టెంకాయలు కొట్టుడు తప్ప తట్ట మట్టన్న తీసిండా? అన్ని ఇవాళ మనం కంప్లీట్ అయితే వాడు పోయి ఫోటోలు దిగుతుండు. శిల్పారామంలో ట్యాంక్ బండ్ మీద పోయి ఆ మధ్యలో సెల్ఫీ దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకోడు. ఎవడా మీ తాత కట్టినాడు శిల్పారామం. ఇప్పుడు సేమ్ సనత్ నగర్ టిమ్స్ దగ్గర పోయి ఫోటోలు దిగుతున్నాడు సిగ్గు లేకుండా. దేవుడు సిగ్గు ఎట్లా పెట్టలేదో నాకు అర్థం కాలేదు. వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుంది సిగ్గు అని పదం. కుటుంబం మొత్తం సిగ్గు తప్పిపోయారు. ఇప్పుడు కుటుంబానికి మొత్తం తెలంగాణలోని అన్ని కుటుంబాలకు అసలు 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలని పెట్టుకున్నాం. రేపు ఇందిరమ్మ బర్త్డే రోజు అఫీషియల్లీ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే అదృష్టం అనే విధంగా ఈరోజు ప్రతి వాడికి, తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడుతుంది. ఎక్కడన్నా దేశంలో ఈ పథకం ఉందా? ఎక్కడన్నా దేశంలో సన్నబియ్యం ఉందా? ఎక్కడన్నా దేశంలో సంవత్సరంలో 67,000 ఉద్యోగాలు ఇచ్చిరా? ఎక్కడన్నా అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిందా? ఎక్కడైనా భారతదేశం మొత్తం మీద పేదవాడికి ఇస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే పథకం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరినైనా. ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలు చేసిన. గల్ఫ్ బాధితులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి శవాన్ని తెప్పించడమే కాకుండా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా పథకం పెట్టిన. అక్కడనే వినోద్ గారు ఉన్నారు కదా. మీరు అడిగింది ఏంది చేయలేదు, ప్రతిదీ చేస్తున్నాం. ఇది కూడా కేసీఆర్ కోసం కాదు. ఇప్పుడు ఇది కాళేశ్వరం రిలేట్, ఇది ప్రజలకు అవసరం ఉన్నది. దీన్ని జాగ్రత్తగా చేయాలనేది మన ఆలోచన. వాళ్ళు హడావిడి పెట్టిరని, తొందర పెట్టిరని మనల్ని అటు ఇటు చేసి ఏదో ఒకటి చేసి అది కూలగొడితే వీళ్ళే కుట్రతోని దాన్నే మనం బాంబులు పెట్టి పేల్చినామని మాటలు మాట్లాడారు. ఎంత బుర్ర తక్కువ అంటే మరి అమెరికాలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ మరి వేరే దోస్తులు వేరే చెప్తుంటారు. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి వెళ్తుందా భూమిలోకి పోతుందా? మా వీరేషన్ చెప్పాలి. ఎన్నో బాంబులు పెట్టి పేలిస్తే, ఏదైనా మనం బాంబు పెడితే అది ఏడైనా పెట్టు గాల్లోకి లేస్తుంది కదా, పైకి లేస్తుంది కదా. మళ్ళీ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ భూమిలోకి పోయింది కదా, బాంబులు పెడితే భూమిలోకి ఎట్ట పోతుంది? బుద్ధి ఉందా? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? మాట్లాడేటప్పుడు బుర్రనాన్ని ఉపయోగించాలి కదా. పోనీ ఒకవేళ ఏదన్నా జరిగింది అని అంటే, ఏదన్నా చేస్తే, ఏదన్నా శకలాలు వేసినాయి, గాల్లో ఉన్నాయి, ఇది ఉన్నది అని అంటే మనం బాంబులు పెట్టాం. భూమిలోకి కుంగిపోయిందని మనం బాంబులు పెట్టామని మన మీద వేస్తాడేమే? మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని పని చేయాలి, ఒక్కొక్కరిని కాదు. తెలంగాణకి 8,21,000 కోట్ల రూపాయలు అప్పు వస్తుంది. కేసీఆర్కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి. జన్వాడలో కేటీఆర్కు 100 ఎకరాలలో వస్తుంది. హరీష్ రావుకి లేదనుకుంటున్నాం. మొయినాబాద్లో ఉంది 50 ఎకరాల ఫామ్ హౌస్. శంకర్పల్లిలో కవితకు ఉంది 25 ఎకరాల ఫామ్ హౌస్. అటు భూములు ఇచ్చిపెట్టి ఉత్త ఫామ్ హౌస్లు ఇల్లే చెప్తున్నా. మనం 250 గజాలలో 500 గజాలలో కట్టుకోవాలంటే జన్మంతం కష్టపడాల్సి వస్తుంది. ఉత్తమన్న ఇల్లే లేదని చెప్తుంటాడు అప్పుడప్పుడు. మరి కేసీఆర్కు మాత్రము అంటే ఆ సూత్రం ఏందో మనకు తెలవాలి కదా. రాష్ట్రం అప్పుల ఊబిలు ఎట్లా కూరుకుపోతుంది, కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు ఎట్లయితాడు, న్యూస్ పేపర్లు ఎట్లొస్తాయి, టీవీ ఛానల్స్ ఎట్లొస్తాయి, వ్యాపారాలు ఎట్లొస్తాయి, బెంచ్ కార్లు ఎట్లొస్తాయో ఆ సూత్రం చెప్తే తెలంగాణ మొత్తం బాగుపడుతుంది కదా. కేసీఆర్ని అందుకే కదా 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది ఆ సూత్రం చెప్పమని. అందుకోసమనే మిత్రులారా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ అవగాహన కల్పించి, దీంట్లో రాజకీయం ఉంది, సాంకేతికం ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రజల ప్రయోజనం ఉంది, రైతుల విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలకు అందరికీ దీన్ని మీరందరు గ్రామాన వివరించండి. ఛానల్స్ దగ్గర ఎక్కడున్న చర్చలలో ధైర్యంగా మాట్లాడండి. మర్యాదగా కేసీఆర్ గారిని శాసనసభకు ఆహ్వానించండి. చర్చలు పెడదాము. ఒక మంచి వాతావరణంలో తెలంగాణ ప్రజలకు విషయాలన్నీ తెలువని చంద్రశేఖరరావు గారి స్వయంగా వచ్చి ప్రాజెక్టు మీద జరిగిపోయిన గతాన్ని నిర్వహించాల్సిన